నేనేమన్నా ఆఫీసర్నా భూమి కూడా ఎందుకు లేదు నాకు తెలియదు అట్లా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత రాజ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మా పొలంలో నాటేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మాకైతే నాటేయడానికి వీళ్ళైతే వచ్చిండ్రు. 15 రోజుల నుంచి ఎదురు చూస్తే వీళ్ళైతే మొత్తానికి ఈరోజు అయితే నాటేయడానికి వచ్చిండ్రు. సో ఇంకా నేనైతే చాలా లేట్గా వెళ్ళేసరికి వాళ్ళు నారు పీకేసి ఇంకా నాటైతే స్టార్ట్ చేసిండ్రన్నమాట. ఇంకా నాటేయడానికి ముందు కొద్దిగా ఇట్లా నారును అక్కడక్కడ వేస్తారనమాట. నాటే స్టవ్ వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి కోసము. సో దాన్ని గుజులు అంటారు. ఆ గుజుల్ని బావ అయితే పొలం అంతా వేసేసిండు. సో ఇంకా నాటేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే ఎక్కువ అవసరం ఉన్న కొద్దీ వేస్తూ ఉంటారు అట్లా. సో ఇంకా నేను కూడా వేద్దామని చెప్పేసి కొద్దిసేపు వేద్దామని వెళ్ళిన. ఇంకా ఇక్కడ వంట కోసం అయితే నేను ముద్ద వంకాయ కూర అండ్ చప్పడప్పు అంటే ముద్దపప్పు తీసుకొని పోయిననమాట అందరి కోసం అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ ముద్ద వంకాయ కూర అయితే చాలా టేస్టీగా అయింది. యాక్చువల్గా అయితే నేను చికెన్ తీసుకుపోదాం అనుకున్నా, కానీ ఆ రోజు మండే కాబట్టి చాలామంది మండే రోజు చికెన్ తినరు అని చెప్పేసి నేను ఇంకా ముద్దపప్పు ముద్ద వంకాయ కూడా తీసుకుపోయిన అన్నట్టు. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత నాకు కూడా నాటేయాలనిపించింది. అందుకే నేను కూడా కొంచెం అయితే ట్రై చేసిన, నాకు వేయస్తుందో లేదా అని. సో ఇంకా నేను వేస్తూ ఉంటే వాళ్ళు అంతే ఇంకేది చాలా సింపుల్గా ఈజీ వేసేస్తున్నావు, దాన్నే కొంచెం ఫాస్ట్గా వేస్తే అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక కూలీ మనిషిని అయితే తక్కువ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు నాకు నవ్వుకుంటున్నారు అన్నట్టు. నాకైతే వ్యవసాయం పనులు అయితే చాలా ఇష్టము, కానీ చేస్తా కానీ తర్వాత వచ్చిన తర్వాత బాడీ మొత్తం పెయిన్స్ అవుతాయి అన్నట్టు. ఇంకా ఇక్కడైతే నేను ఈ గుజుల్ని కూడా అక్కడక్కడ వేయడానికని ఒక చీరలో ఇలా ఈ వరి నాట్లు తీసుకొని ఇట్లా మొత్తం మనకి ఎక్కడి కావాలో అక్కడ వరకు దీన్ని ఇట్లా తీసుకొని పోతారనమాట. సో ఇదైతే నాకు చాలా బరువు అనిపించింది, కానీ అట్లా వెళ్తూ ఉంటే తర్వాత ఈజీ అయితే అయింది. ఇక ఈ విధంగా అయితే మా పొలం నాటేసినాము. ఇంకా అన్ని వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.